వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. డిఎస్సి కోసం ఎంతో కాలము నుండి ఎదురుచూస్తున్న అభ్యర్థులకు సువర్ణ అవకాశం లభించబోతోంది. ఏపీ డిఎస్సికి ఉన్న అడ్డంకులు మొత్తం తొలగిపోయాయి. ఇటీవల వచ్చిన ఎస్సీ కమిషన్ కూడా పరిష్కారం అయింది. ప్రస్తుతం ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసే పనిలో నిమగ్నమయింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పరీక్ష నిర్వహణకు ఎక్కువ సమయముండదు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం జూన్లోపులో పూర్తి చేస్తానని ప్రకటించింది. ఆర్డినెన్స్ జారీ చేసి పరీక్షలు నిర్వహించి మొదటి సంతకాన్ని రుజువు చేసుకునే పనిలో ప్రభుత్వం నిమగ్నమైపోయింది. ఇది అభ్యర్థులకు శుభపరిణామనే చెప్పాలి. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, ఈ సమయంలో అభ్యర్థులు టెటని సమయం అని కాలయాపన చేస్తే ప్రభుత్వానికి అవకాశాలనే ఆయుధాలను ఇచ్చిన వారవుతారు. పరీక్షలను మరింత జాప్యం చేసి ఇంకో 2 సంవత్సరాలు కాలక్షేపణం చేస్తారు. ఇక వయోపరిమితి విషయానికి వస్తే, ఇటీవల అసెంబ్లీలో ఎమ్మెల్సీలు అడిగిన అభ్యర్థనను చాలా చాకచక్యంగా తప్పుదోవ పట్టించారు. వయోపరిమితి పెంచితే పోటీ పెరుగుతుందని సాక్షాత్తు స్పీకర్ గారి అనటం మనం మీడియాలో చూసాం. కాబట్టి వయోపరిమితిని పెంచడం సాధ్యం కాదనే చెప్పాలి. ఏది ఏమైనా ప్రస్తుతమున్న అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని పరీక్షలకు బాగా ప్రిపేర్ అయ్యి మీ లక్ష్య సాధనలో ముందుకు పోతారని ఆశిస్తూ, మీ భాషిని డిఎస్సి కోచింగ్.